ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి అనుదినము తన యొక్క నూతన వాత్సల్యమును మన పట్ల చూపిస్తూ ఉన్నాడు. ఈ దినము కూడా మనల్ని ఎంతో ఆరోగ్యంగా క్షేమంగా నిద్రలేపి మరి మనము మనల్ని సజీవులుగా ఉంచి ఈ నూతన దినంలోనికి ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనం చెల్లించుకుందాం. దినమంతా ఆయన యొక్క కాపుదల తోడు మనకు ఉండాలని ప్రార్థన చేద్దాం. మరి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును అని లూకాసు వార్తలో 1వ అధ్యాయము 32వ వచనంలో రాయబడింది. ఇది ఎవరు మాట్లాడుతూ ఉన్నారంటే గబ్రియేలు అను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యుద్ధకు పంపబడినప్పుడు ఆ కన్యకతో చెప్పినటువంటి మాటలు. ఎందుకు అంటే ఆమె గర్భవతి అవుతుంది, మరి గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెడుతుంది. ఆ కుమారుడు ఎలాంటి వాడవుతాడు అని ఈ దూత చెప్తూ ఉన్నాడు. మరి దేవుడు దావీదు సింహాసనమును ఆయనకి ఇవ్వడానికి దావీదుకు ఏంటి ప్రత్యేకత? దావీదు విషయంలో దేవునికి ఎందుకని అలా అనిపించింది అని అంటే, దావీదు దేవుని చిత్తానుసారుడుగా జీవించాడు. అతని యొక్క జీవితంలో అతని ఆలోచన చాలాసార్లు దేవునికి మహిమకరంగా ఉండాలనే ఉద్దేశమే అతనిలో కనిపిస్తుంది. మనము సమూయేలు గ్రంథము 2వ గ్రంథము 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, దావీదు రాజైన తర్వాత యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత రాజు తన నగరి యందు కాపురం ఉండి తన యొక్క ఆలోచనను నాతాను అను ప్రవక్తతో చెప్తూ ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు వాసం చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నది అని. అప్పుడు నాతాను ఏమన్నాడంటే, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుము అని చెప్పినప్పుడు ఆ సందర్భంలో దేవుడు నాతానుకు ప్రత్యక్షమై ఏమని మాట్లాడాడంటే, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా అని దావీదుతో చెప్పమంటున్నాడు. ఏమనంటే, నాకు నివాసంగా ఒక మందిరమును కట్టింతువా? ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలీయులను రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరంలో నివసింపక డేరాలోను గుడారంలోను నివసించు సంచరించి తిని కదా. ఇశ్రాయేలీయులతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల గోత్రములలో ఎవరితోనైనాను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని నేను ఎన్నడైనా అని ఉంటినా? కాబట్టి నీవు దావీదుతో ఇలాగ చెప్పు. ఏమనంటే, నేను నిన్ను గొర్రెల దొడ్డిలో నుంచి తీసి ఇశ్రాయేలీయులు అను నా జనుల మీద అధిపతిగా నియమించాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను తోడుగా ఉన్నాను. నీ శత్రువులనందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలం చేశాను. లోకంలోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. అంతేకాకుండా న్యాయాధిపతులను నియమించిన తర్వాత జరుగుచూచిన దుర్భక్తి గల జనులు ఇకను వారిని కష్టపెట్టక ఉండినట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. అయితే ఇప్పుడు నీవు అనుకుంటున్నావు నీవు నాకు మందిరంను నిర్మించాలని, కానీ నాకు ఆ ఉద్దేశం లేదు. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రిస్తావు. అయితే ఆ తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని నేను హెచ్చిస్తాను, రాజ్యమును అతనికి స్థిరపరుస్తాను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యంగా స్థిరపరచుదును అని చెప్పిన తర్వాత అతను మరి దేవుడు చెప్తున్నాడు, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని
చెప్పడం మనం చూస్తాం. అంటే దేవుడు తనకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు తన పట్ల, దావీదు పట్ల. దావీదు తను ఎక్కువగా రక్తం చిందించాడు కనుక అతడు తన మందిరమును కట్టించడానికి అర్హుడు కాదు. కాబట్టి అతని గర్భంలో వచ్చే సంతతి ద్వారా, నా సంతతి అంటే అతని కుమారుడు నాకు మందిరం కట్టిస్తాడు. అయితే నేను దావీదు సింహాసనము ఎప్పటికీ కూడా నిత్యము స్థిరపరచబడుతుంది, నీ కుమారులు అంటే నీ తరం వారు ఎప్పటికీ కూడా ఆ సింహాసనం మీద ఉంటారు అని చెప్పిన రీతిగా దేవుడు ఆ నిబంధనను స్థిరపరిచాడు. ఆ నిబంధన నిత్యము ఉండినట్లుగా ఆయన చేశాడు. అందుకే ఆ దావీదు వంశంలో నుంచి వచ్చినటువంటి ఆ సంతానము ద్వారానే దేవుడు మరి ప్రభువైన యేసుక్రీస్తును ఈ లోకంలోనికి తీసుకొని వచ్చాడు. మరి దేవుడు ఈ మాటలన్నీ కూడా చెప్పినప్పుడు ఆ ప్రవక్త వచ్చి మర్నాడు ఉదయంలోనే మరి దావీదుకు చెప్పినప్పుడు దావీదు ఎంతో హంబుల్గా, అంటే చాలా దీనమైన మనస్సుతో దాన్ని స్వీకరించాడు. అయ్యో తండ్రి, దేవుడు నన్ను అంగీకరించలేదే, నేను మరి మందిరం కట్టించడానికి నన్ను ఒప్పుకోలేదే అని ఆయన అనుకోలేదు. కానీ అతడు ఎంతగానో సంతోషించాడు. ఎందుకంటే తన వంశంలో నుండి తన కుమారునిగా పుట్టినవాడు మరి మందిరంను కట్టిస్తాడు అంటే అతనికి ఎంతో సంతోషం అనిపించింది. అంతేకాకుండా దేవుడిచ్చినటువంటి గొప్ప వాగ్దానమును బట్టి అతడు చాలా సంతోషించాడు. చాలా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అతడు అంటున్నాడు, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది అని చెప్తూ తనను తాను ఎంతగానో తగ్గించుకొని దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడు ఒకడును లేడు అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. నిజంగానే దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచాడు. మనము ఇంతకాలము ఉన్నాము, ఈ లోకంలో మనం ఉన్నాము అంటే మనము ఏ పాటి వారము, మనలో ఏమి గొప్పతనం చూశాడు దేవుడు. మరి మనమంతా కూడా ఒక మంచి స్థానంలో ఉండవచ్చు, ఒకవేళ ఉండకపోయి ఉండవచ్చు. కానీ మన జీవితాన్ని ఒక మంచి పరిస్థితిలో ఉంచినటువంటి ఆ దేవాది దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎంతోమంది తమ యొక్క తల్లిదండ్రులను బట్టి, వాళ్ళ పూర్వీకులను బట్టి ఎంతగానో గర్విస్తూ ఉంటారు కదా. ఎందుకు అంటే వాళ్ళ యొక్క భక్తి జీవితాన్ని బట్టి, వారి యొక్క సేవను బట్టి, వారు చేసిన గొప్ప కార్యాలను బట్టి, మరి దేవుడు వారి పట్ల చేసిన గొప్ప కార్యాలను బట్టి, ప్రతి విషయాన్ని బట్టి కూడా ఒక సంతోషము, అదేవిధంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే మనము మన యొక్క పూర్వీకులను బట్టి మనం గర్వపడుతూ కూడా ఉంటాం కదా. ఒక మంచి స్థితిలో ఉన్న ఎవరైనా కూడా తమ జీవితాన్ని బట్టి, తమ పూర్వీకులను బట్టి, తమ తల్లిదండ్రులను బట్టి, తమ జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యములను బట్టి ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉంటారు. మరి దేవుడే మన పట్ల అంత గొప్ప స్థితిని కలుగజేసి మనల్ని దీవించి మన పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు అన్నప్పుడు మనం ఎంత సంతోషించాలి, ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. దావీదు కూడా అలాగే చాలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని పట్ల ఎంతగానో మరి ఒక వినయ విధేయత కలిగినటువంటి వాడుగా ఉంటూ దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నట్లు ఒక మంచి క్షమాపణ హృదయం కలిగి మరి బీదలను, పేదలను చక్కగా చూసుకొని వారికి సహాయం చేసి ఆ విధంగా అనేక మంచి కార్యములు చేసినటువంటి ఒక మంచి రాజుగా ఇశ్రాయేలీయులందరూ కూడా ఆ రాజును ఎంతగానో ప్రేమించేటువంటి రీతిలో అతడు తన రాజ్యాన్ని పరిపాలించాడు. ఆ ఇశ్రాయేలీయులు ఎవరు? దేవుని ప్రజలే కదా. కనుక నీ ప్రజలు అని ఎంతగానో మరి దావీదు వారిని ప్రేమగా చూసుకున్నాడు, వాళ్ళను ఎంతగానో చక్కగా పరిపాలించాడు. అందుకే నేటికి కూడా ఇశ్రాయేల్ దేశంలో దావీదు పేరిట అనేకమైన వీధులు, ఊర్లు ఉంటాయని చెప్తారు. దేవుడు ఇశ్రాయేలీయులను తన ప్రజలుగా ఎంచుకున్నాడు.
అందుకే ఆ ఇశ్రాయేలీయులకు దేవుడై ఉన్నాడని సైన్యములకు అధిపతి యెహోవా మాట చెప్పాడు కదా. ఆ మాట చేత ఆయన నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లుగా నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము అని మళ్ళీ 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 ప్రార్థన చేస్తూ ఉన్నాడు దావీదు. దావీదు తన జీవితాన్ని దేవుడు హెచ్చించిన దాన్ని బట్టి ఎంతగానో ధైర్యం తెచ్చుకుంటూ దేవుని సన్నిధిలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అంటున్నాడు, నీవు దేవుడు గనుక నీ మాట సత్యం. అంటే ఆయన మాట ఇస్తే తప్పకుండా నెరవేరుస్తాడు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నేను అబద్ధమాడుటకు నరుడను కాను అని చెప్పాడు కదా. కాబట్టి దేవుడు ఒక వాగ్దానం మనకు ఇచ్చినట్లయితే ఆయన తప్పకుండా దానిని నెరవేరుస్తాడు. దావీదు సింహాసనంను స్థిరపరుస్తానని చెప్పాడు కనుక దావీదు సింహాసనంను ఆయన స్థిరపరిచాడు. అంటే మరి రెండవ రాకడలో మరి ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మరి పరిపాలించినప్పుడు కూడా ఆ దావీదు సింహాసనం మీదనే ఆయన కూర్చొని పరిపాలన చేస్తాడు అని మనకు వాక్యంలో రాయబడి ఉన్నది కదా. మరి ఆ తర్వాత రాజులు జీవితాలు అనేక మంది, దావీదు చనిపోయిన తర్వాత సొలొమోను రాజు తాను ఎంతో చక్కగా కొంతకాలము పరిపాలించిన ఆ తర్వాత ఎంతో జ్ఞానవంతుడై ఉన్నప్పటికీ కూడా తన యొక్క మితిమీరిన జ్ఞానము చేత దేవునికి విరోధంగా మరి ప్రవర్తించినప్పుడు ఆ రాజ్యం 2 ముక్కలైంది. అయినా కూడా అక్కడ కూడా మరి ఇశ్రాయేలీయులు యూదులు అని 2 రాజ్యములు తయారైనాయి. మరి ఆ యూదా రాజ్యంలో నుంచే, ఆ యూదా వంశంలో నుంచే ప్రభువైన యేసుక్రీస్తు రావడం అన్నది చాలా గొప్ప విషయం. మరి దావీదు పుట్టినటువంటి ఆ ప్రదేశంలోనే, బెత్లెహేములోనే ప్రభువైన యేసుక్రీస్తు కూడా జన్మించడం, అది కూడా ఒక గొప్ప ప్రణాళిక, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రణాళిక. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి అనేక మంది రాజులు ప్రభువును అడిగి తమకు సహాయం అడిగి తన పైకి శత్రువులు వచ్చినప్పుడు, శత్రురాజులు వచ్చినప్పుడు, సైన్యములు వచ్చినప్పుడు మరి దేవుని యొక్క సహాయం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా వారికి సహాయం చేశాడు. వారి పక్షంగా ఆయన యుద్ధం చేశాడు. అదంతా కూడా ఎందుకు అంటే దావీదుకు తానిచ్చినటువంటి నిబంధన స్థిరపరచాలని. దావీదు ఆయన ప్రేమిస్తున్నాడు కనుకనే ఆ దావీదు యొక్క నిబంధనను తాను ఎల్లప్పుడూ కూడా నిలబెట్టాలని కోరుకున్నాడు కనుకనే వారికి సహాయం చేసినట్లుగా వాక్యంలో రాయబడింది. గబ్రియేలు దేవదూత మరియా దగ్గరికి వచ్చిన విషయంలో మరి వాక్యంలో ఏమని రాయబడిందంటే, దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి అని. అంటే యోసేపు దావీదు వంశస్థుడు అన్నది పర్టికులర్గా ఇక్కడ వ్రాయబడి ఉంది. దేవుని ప్రణాళికలు ఎంతో గొప్పవి. దేవుని యందు మనము విశ్వాసం ఉంచినట్లయితే ఆయన మనకు ఇచ్చిన ఏ వాగ్దానం కూడా ఆయన నెరవేర్చక మానడు. కనుక మనము ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉందాం. వాగ్దానం ఇచ్చినవాడు అంటే తప్పకుండా ఇచ్చి ఉన్నాడు కదా. ఆ వాగ్దానం ఇచ్చినవాడు తప్పకుండా వాటిని నెరవేర్చడానికి సమర్థుడైన దేవుడు. ఎవరు ఎలాంటి వాగ్దానమును పొందుకొని ఉన్నా, ఏ వాగ్దానం అవసరమైన వారున్నా తప్పకుండా ప్రార్థించి దేవుని సన్నిధిలో మనము మొరపెట్టినట్లయితే ఆయన తన చిత్తమును మనకు తెలియజేసి తన ప్రణాళికను తప్పకుండా ఆయన మన పట్ల నెరవేరుస్తాడు. ఆయనకు మన పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది కనుకనే మనలను ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మనల్ని తన పనిగా, తన చేతి పనిగా సృష్టించుకున్నాడు. కనుక మనము ఆయన యందు భయభక్తులతో జీవిద్దాం. దేవుడు మనకింత గొప్ప ధన్యతనిచ్చాడు. తన యొక్క ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపుట ద్వారా మనకు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణను ఉచితంగా తన కేవలము కృపచేతనే ఆయన మనలో రక్షించి ఉన్నాడు. మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో మనం రక్షించబడతాము. దేవుని యొక్క వాగ్దానములు పొందుకొని ఆయన యొక్క చిత్త ప్రకారము మనము ఆయన మనసు తెలుసుకొని జీవించడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక.
ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన దేవ, సర్వోన్నతుడ, కృపామయుడ, నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము. మా తండ్రి దేవ, నీవు అనేకమైనటువంటి ప్రణాళికలు మా పట్ల కలిగి ఉన్నావు తండ్రి. మాకు తెలియదు, మేమేమో చాలాసార్లు నిన్ను అడగకుండా నీ సన్నిధిలో నీ చిత్తము మేము తెలుసుకోకుండా మా ఇష్టానుసారంగా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. కానీ నీవైతే మమ్మలను విడనాడే దేవుడవు కాదు. మమ్మలను తప్పకుండా నీ యొక్క చిత్త ప్రకారమే నడిపిస్తావు. మేము మా ఇష్ట ప్రకారం ఎలా వెళ్ళినప్పటికీ తండ్రి, మమ్మలను తిరిగి మంచి మార్గంలోనికి తీసుకొచ్చి నీ ఇష్టమైనటువంటి ఆ మార్గంలోనికి తీసుకొచ్చి మమ్మలను నడిపించే దేవుడవు గనుక నీకు స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం. మా ప్రభానైనా దావీదు ఎంత గొప్ప ధన్యత పొందుకున్నాడు. మా తండ్రి, అతని యొక్క ధన్యత మరి మాకందరికీ కూడా ధన్యకరమైనది. అతనికి మీరిచ్చినటువంటి వాగ్దానం ద్వారానే మేము ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తును పొందుకున్నాము. అతని వంశంలో నుంచి వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు మాకు రక్షణకర్త అయినందుకు దేవా, నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మా తండ్రి దేవా, మరి మీ గొప్ప ప్రేమను బట్టి తండ్రి, మా పట్ల నీకున్నటువంటి ఆ శాశ్వతమైన ప్రేమను బట్టి, మా పట్ల నీకున్నటువంటి గొప్ప ప్రణాళికలను బట్టి మేము ఎంతగానో నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ దినమంతా మాకు తోడై ఉండండి. మా ప్రయాణాలలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించండి. ప్రభానైనా మా అపరాధములను క్షమించండి. ఇతరులు మా ఎడల చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రభానైనా మా ఉద్యోగ జీవితాలలో మీరు మమ్మలను నీ చిత్తానుసారంగా నీకు ఘనత తెచ్చే విధంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, మరి విద్యార్థులను దీవించి చక్కగా చదువుకొని మంచి ఉత్తీర్ణత పొందుకున్నట్లుగా సహాయం చేయండి. ప్రభా నాయన, వారి పట్ల మీరెంతో ప్రేమ కలిగి ఉన్నారు. మంచి మార్గంలో నడుచుకుంటూ నీ బిడ్డలుగా జీవిస్తూ తండ్రి, నీకు మహిమకరంగా వారు ఉండుటకు మీరే కృప చూపించమని వేడుకొంచున్నాం. ఇదిని వింటులకు హాస్యవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి తండ్రి. ఎంతోమంది నాయన నిరుద్యోగులుగా ఉంటూ ఎంతగానో ప్రభా మరి కృంగుదలలో ఉన్నారు. మరి ఎంతోమంది అప్పుల సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు. కృప చూపించండి. వారికి తప్పకుండా దారి చూపించి ఆ పరిస్థితులలో నుంచి విడుదల దయచేసి ప్రభా మంచి మార్గంలో నడిపించండి. దేవా, సంతోషకరమైన మార్గంలో నడిపించండి. వారికి అనేకమైన దీవెనలు అనుగ్రహించండి. ఏ పని అయినా సరే తండ్రి, దానిని అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి చేతి పనిని మీరు ఆశీర్వదించండి. దేవా, మరి వివాహముల కొరకు ప్రయత్నాలు చేస్తున్న వారికి తప్పకుండా మీరు ఫలితం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారిని దర్శించండి. వారిలో మీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. దేవా ప్రభా, మరి గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, ప్రతి కుటుంబంలో కూడా సంతోషము, సమాధానం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. దేవా ప్రభా, మరి వృద్ధులను, చిన్నారులను, ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను నీ కాపుదల భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాము. ఎవరైతే హాస్పిటల్స్లో ఉన్నారో, మరి భయంకరమైన వ్యాధులతో వేదనకరమైన పరిస్థితులలో ఉన్నారో వారిని అందరినీ స్వస్థపరచండి. ప్రభా, మీకు సమస్తము సాధ్యమునైనా మీరు తాకి వాళ్ళను స్వస్థపరచమని వేడుకొంచున్నాము. మా ప్రభా, ఎంతోమంది ఈ దినం సర్జరీలు కూడా వెళ్ళవలసి ఉన్నది. వారికి అందరికి కావాల్సిన శక్తిని, బలం అనుగ్రహించండి. మా ప్రభానైనా మరి డయాలసిస్లో గుండా, కీమోథెరపీలో గుండా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కావాల్సిన శక్తిని, బలమును అనుగ్రహించండి. వాటిని అన్నింటినీ తట్టుకొని ఆ శక్తిని మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని గురించి ఆందోళన పడుతున్నటువంటి ఆ కుటుంబ సభ్యులకు మీరు నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, మరి ప్రపంచమంతటా శాంతిని, సమాధానం అనుగ్రహించండి. ఇశ్రాయేలు దేశంను దీవించండి. యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మా దేశంను దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలాగున సహాయం చేయమని వేడుకుంటున్నాము. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా, నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయండి. దేవా ప్రభా, రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది నాయన కఠిన హృదయులై ఉన్నారు. వారిని మీరే దర్శించండి, సంధించండి. దేవా ప్రభా, భయంకరమైన వ్యసనాలకు గురి అయినటువంటి వారిని కూడా మీరు దయ ఉంచి దీవించి వారికి మీరే మార్పును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
మా తండ్రి దేవా, ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారిపై నీ ముఖకాంతిని ప్రకాశింపజేసి అనేకమైన ఆశీర్వాదములు కుమ్మరించండి. దేవాప్రభ, ఇంకా అనేక మంది అనేక రకాల సమస్యలతో ఉన్నారు. ఆ సమస్యలన్నింటినీ కూడా యేసునామంలో తీర్చివేసి సంపూర్ణమైనటువంటి నెమ్మదిని, సంతోషమును, సమాధానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, నీవు దయగల దేవుడు. మా అందరి ప్రార్థనలు మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.